సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన నియమాలు నిబంధనల గురించి చూద్దాం. ఎవరైతే సర్పంచ్గా నిలబడాలనుకుంటున్నారో వారు 21 సంవత్సరాలు నిండిన వ్యక్తి అయి ఉండాలి. అండ్ వారికి ఓటు హక్కుని కలిగి ఉండాలి. 21 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరైనా కూడా సర్పంచ్కి పోటీ చేయవచ్చు. అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క స్థానిక రిజర్వేషన్ల ప్రకారం వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, అదేవిధంగా మహిళా, పురుష, ఈ విధంగా మేల్, ఫీమేల్ కాబట్టి వాళ్ళ రిజర్వేషన్కి అనుగుణంగా ఉంటే వారు సర్పంచ్కి వాళ్ళ రిజర్వేషన్కి అనుగుణంగా వాళ్ళు నిలబడవచ్చు, పాల్గొనవచ్చు ఎన్నికలలో. అండ్ ఇదే కాక మన యొక్క ఛానల్లో ఒక ఎంపీటీసీ యొక్క ఎన్నిక విధానం ఏ విధంగా జరుగుతుంది, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ప్రతి డైలీ వైజ్గా మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ని మన యొక్క ఛానల్లో అందించడం జరుగుతుంది. ఈ రోజు ఒక ప్రశ్న, ఒక ఎంపీపీ యొక్క నియామకం ప్రజల చేత నేరుగా ప్రత్యక్షంగా జరుగుతుందా లేక పరోక్ష ఎన్నికన ఎంపీపీ యొక్క నియామకం అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు ఒక ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది. దానికి తగిన విధంగా మనతో అయినంత మటుకు ఒక భగవద్గీత బుక్ను, ప్యాకెట్ భగవద్గీతను అయితే మనం పార్సల్ చేస్తాం, లేకపోతే అమౌంట్ అయితే చెల్లించడం జరుగుతుంది ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా. కామెంట్ను ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వీడియోకి వారికి గివ్ అవే ప్రోగ్రాంలో భాగంగా రోజు ఒక ప్రశ్నకి సమాధానం ముందుగా చెప్పిన వారికి మనం అయితే ఈ యొక్క చిన్న ప్యాకెట్ భగవద్గీత అదేవిధంగా ఒక పెన్నును అయితే మన యొక్క ఛానల్ తరఫున మనం అయితే అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి అమెజాన్లో అయితే ఒక చిన్న ప్యాకెట్ భగవద్గీత 50 నుంచి 60 రూపాయలు, అదేవిధంగా ఒక పెన్నును కలిపి మీకైతే అందించడం జరుగుతుంది. ఈ యొక్క క్విజ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి.